అజంతా మెండిస్. 2008లో మొత్తం క్రికెట్ ప్రపంచంలో ఎక్కడ విన్నా ఇదే పేరు, ద మిస్టరీ బౌలర్ అజంతా మెండిస్. ఆ సమయంలో తన అరుదైన క్యారమ్ బాల్స్తో ప్రపంచంలో దిగ్గజాలందరికీ కొరకరాని కొయ్యగా మారాడు. శ్రీలంకతో మ్యాచ్ అంటే చాలు మెండిస్ని ఎలా ఎదుర్కోవాలా అన్న ఆలోచన తప్ప వేరేమీ ఆలోచించేవారు కాదు మొత్తం టీం. రకరకాల ప్రణాళికలు, ఎన్నో ఎత్తులు పై ఎత్తులు అయినా కూడా అతని స్పిన్ ముందు దిగ్గజాలు సైతం చిత్తైపోయేవారు. 2008 ఏషియా కప్ ఫైనల్. తన అద్భుతమైన బౌలింగ్లో ఇండియాని నిట్ట నిలువున నడి సముద్రంలో ముంచేశాడు. 10 ఓవర్లో 6 వికెట్లు, 13 పరుగులు. ఇవి ఆ మ్యాచ్లో మెండిస్ గణాంకాలు. ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది మెండిస్ ఎంత విధ్వంసం చేశాడు. శ్రీలంక టీం అతని స్పిన్ కి తిరుగులేదని సంబరాలు చేసుకున్నారు. అంతటి ఘోర అవమానం తర్వాత కేవలం కొద్ది వారాల్లోనే ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడటం కోసం శ్రీలంక వెళ్ళింది. మొదటి టెస్ట్ ఆడబోయే గాలే స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. ఇంకే ఉంది, ముత్తయ్య మురళీధరన్, అజంతా మెండిస్ ఇద్దరు రెచ్చిపోయారు. ఆ ఇద్దరి దెబ్బకు ఇండియా బ్యాట్స్మెన్ మొత్తం చేతులెత్తేశారు. మెండిస్ స్పిన్ ని పిండి చేయడానికి బరిలోకి దిగాడు వీరేంద్రుడు. మీ మెండిస్ గాడిని పిండేస్తా, నీ టెక్నిక్ నీకుంటే నా లెక్క నాకుంది అంటూ రెచ్చిపోయాడు. నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. బౌలర్ ఊపిరి తీసుకోకుండా బౌండరీలు గురిపించడమే ఆ టెక్నిక్ లోని ఫస్ట్ రూల్. ఆ రోజు మొత్తం ఆ రూల్ ని బాగా ఫాలో అయ్యాడు. అతనికి వీరేంద్రుడు అన్న పేరు ఎందుకు పెట్టారో శ్రీలంకలో మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు కనపడింది. డిఫెన్స్ అన్న పదానికి నా జీవితంలో చోటే లేదని నిరూపిస్తూ టెస్ట్ మ్యాచ్ ని గల్లీలో ఆడే రబ్బర్ బాల్ క్రికెట్ లా ఆడాడు. ఒకవైపు వికెట్లు పేక మేడలా కూలుతున్నా అతను మాత్రం డబుల్ సెంచరీ చేశాడు. ఇందులో కొసమెరిపేమిటో తెలుసా, అతను చివరి దాకా నాట్అవుట్ గా నిలబడటమే. ఈ మ్యాచ్ లో మెండిస్ ఒక్కడే 160 పరుగులకు పైగా సమర్పించుకున్నాడు. తొక్కేశారమ్మా. ఏది ఏమైనా శ్రీలంకకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో అదే భాషలో లంకేయుల ముక్కు చెవులు కోసి గుణపాఠం నేర్పాడు. సెహ్వాగ్కి అంతా తొందరే. అందుకే ఏషియా కప్ ఓటమికి ప్రతీకారం వెంటనే తీర్చుకున్నాడు. కానీ అదే టీంలో మరొకరు కూడా రివెంజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన తన రివెంజ్ ని 3 ఏళ్ల తర్వాత 2011లో తీర్చుకున్నాడు. ఆ క్రికెటర్ ఎవరో, తన రివెంజ్ ఎక్కడ తీర్చుకున్నాడు? కామెంట్ రూపంలో తెలియజేయండి.